హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ ఇటు అవకాశం ఇచ్చిన దేవుడికి మనం స్తోత్రం మనం చెల్లిద్దాం ప్రియులారా. ఎందుకంటే దేవుడికి మనం ఏమి ఇవ్వగలం? మనకంటే శ్రేష్ఠులు ఎంతో మంది మట్టికి మొన్నైపోయి ఉండగా దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. మనకు ఆనందముతో సంతోషముతో దేవుణ్ణి గణపరిచే భాగ్యం ఇచ్చాడు. మీ నోళ్ళన్నీ మౌనంగా ఉన్నాయి అంటే మీకు స్తుతించడం రాదా? చేతులెత్తి నోరు తెరిచి స్తుతించండి. చెప్పండి, గట్టిగా చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. దయగల దేవా స్తోత్రం 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 స్తోత్రం. నమ్మదగిన దేవా స్తోత్రం 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 స్తోత్రం. ఆశ్చర్య కార్యములు చేయవాడా, అద్భుత కార్యములు చేయవాడా, మహోపకారములు చేయవాడా, మహోన్నతుడా యేసయ్యా మీకు స్తోత్రములు 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 ప్రభువా. అయ్యా మొదటి వాడవు కడపటి వాడవు నీవే నా తండ్రి. అల్ఫా ఒమేగా ఉన్న దేవుడవు ప్రభువా. అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు. సర్వశక్తి కలిగిన దేవుడవు తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడవు ప్రభువా, గొప్ప దేవుడవు నా తండ్రి మీకు వందనాలు. భూమి ఆకాశం సృష్టించిన గొప్ప దేవుడా మీకు వందనాలు. అయ్యా ఈ రాత్రి మిమ్మల్ని స్తుతించే భాగ్యం, మిమ్మల్ని ఘనపరిచే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఇటు కృప చూపిస్తున్నందుకు వందనాలు. ఈ మొదటి దినం అనేకులు మీరు నడిపించినందుకు వందనాలు ప్రభువా. యేసయ్యా మొదటి దినమునే ఇటు శ్రేష్టమైన జనాంగమును మీరు నడిపించినందుకు వందనాలు స్తోత్రాలు. నిజంగా మీ వైపు చూసిన వారు ఎవరు సిగ్గుపడరని నా జీవితంలో పలుమార్లు రుజువు చేశావు ప్రభువా. నీకు వందనాలు స్తోత్రాలు. నాయనా వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి ఈ రాత్రి మీ యొక్క స్వరూపి మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి ప్రియులారా. బాగా ఇరుగ్గా ఉన్నారు, కొంచెం ముందుగా అలా ఫ్రీగా కూర్చోండి. దేవుడి స్తోత్రం. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. హౌ మెనీ ఆఫ్ యూ హ్యాపీ ఇన్ దిస్ నైట్ టైం? ఈ రాత్రి ఎంతమంది మీలో సంతోషంగా ఉన్నారు? ఎంత సంతోషంగా ఉన్నారు? మీ కుడి చేతి అల్లో చెప్తారా? అందరూ సంతోషంగా ఉన్నారు కదా? అవును ప్రియులారా, నిజంగా యేసయ్యలో ఉన్న సంతోషం, యేసయ్యలో ఉన్న ఆనందం మరి ఇంకెక్కడా లేదు, రాదు. ప్రభువులో అంత సంతోషం ఉంది. అది పొందిన వారికి మాత్రమే తెలుస్తుంది ప్రియులారా. ఏదైనా కూర రుచి చూస్తేనే కదా మనకి దాని యొక్క రుచి ఏమిటో మనకు తెలిసేది. అదేవిధంగా దేవుని యొద్దకు వచ్చి ఆయన శక్తిని రుచి చూసినప్పుడు చాలా మాధుర్యంగా ఉంటుంది. హల్లెలూయా. మా జీవితంలో దేవుడు మాకిచ్చే పాటలు అన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కనిపెట్టి దేవుని యొద్ద పొందుకున్నవే. విచిత్రం ఏంటంటే మేము ఏవైతే పాటలు దేవుని ఆత్మ ద్వారా పొందుకుంటున్నామో అవన్నీ ఆ సంవత్సరంలో దేవుడు నెరవేరుస్తున్నాడు. గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఏ పాటలైతే నేను పొందుకుంటున్నానో అవి దేవుడు నా జీవితంలో అట్లా కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నాడు. ఈ సంవత్సరం దేవుడు ఆనందింతును సంతోషింతును, నా దేవుని సన్నిధిని ఆరాధింతును. ఈ ఆనందకరమైన పాటను వర్షిప్ సాంగ్ ఇది దేవుడిచ్చాడు. ఎంత ఫాస్ట్గా అయినా పాడుకునే పాటను దేవుడిచ్చాడు ప్రియులారా. అనేక ప్రాంతాల్లో ఈ పాటలు పాడుతూ దేవుని ఘనపరచాలి. మీరందరూ నన్ను ప్రేమించి
నా ప్రియమైన అక్క చెల్లెలు అందరూ ఉన్నారు, అందరికి వందనాలండి. థ్యాంక్ యూ ప్రియులారా. మీరందరినీ దేవుడు నాకు ఇచ్చాడు. ఒకని హృదయంలో ప్రేమ పొందాలంటే అది దేవుడు వల్లే అవుతుంది. నమ్ముతున్న వాళ్ళు అల్లు చెప్పండి. ఎస్తేరు ఆ రాజు హృదయంలో ప్రేమ పొందిందంటే అది ఎస్తేరు గొప్పతనం కాదు, అక్కడ రాయబడింది దేవుడు రాజు హృదయంలో దయ పుట్టించెను అని. కాబట్టి దేవుని దయ వలన మీరందరూ కూడా నన్ను ప్రేమించి ఈ కూడికలకు వస్తున్నారు, సహకరిస్తున్నారు. మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. హల్లెలూయా. ప్రియులారా, ఇది మొదటి రోజు. ఈ మొదటి దినాన శ్రేష్టమైన అంశాన్ని దేవుని యొక్క సన్నిధిలో మనం విందాం. ప్రియులారా, దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు చాలా గొప్పవాడు. ఉడత ఊపులకి చెట్టు కూలిపోతుందా? మనకొచ్చే శ్రమలన్నీ, సాతానుడు పెట్టే శ్రమలన్నీ ఉడత ఊపులే. హల్లెలూయా చెప్పండి. ఈ సాతానుడు పెట్టే ఈ శ్రమలు, ఈ ఉడత ఊపులకి మనం కూలిపోము, మనము రాలిపోము. నమ్మదగిన దేవుడు మన పక్షాన ఉన్నాడు. కాబట్టి ధైర్యంగా దేవునిలో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. అందరూ దయచేసి అటు ఇటు కదలకుండా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలని ప్రేమతో నేను కోరుచున్నాను. ఇర్మియా గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఈరోజు మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము బాగా వినండి అందరూ కూడా. గొర్రెపిల్ల మహోత్సవాలంటే వాక్యపు విందు ప్రియులారా. ఏదో టైం పాస్ కోసం లేకుంటే ఇంకేదో ఆశించి ఈ కూడికలు జరపడంలే. మా ఆలోచన చొప్పున ఈ కూడికలు అసలే జరపడంలే. 100% దేవుని పరిశుద్ధాత్మ దేవుని బలము మీద ఆధారపడి ఈ కూడికలు మేము జరుపుతున్నాం. దేవుడు జరిపిస్తున్నాడు. కాబట్టి ఈ గొర్రెపిల్ల మహోత్సవాల్లో స్పెషల్ మెసేజెస్ ఉంటాయి. అవి క్రమంగా వస్తున్న మీ అందరికీ బాగా తెలుసు. వీరు ఎక్కడెక్కడికో ఇంకా వెళ్తూ ఉంటారు. మన గొర్రెపిల్ల మహోత్సవాలంటే ఇట్ ఈస్ ఎంటైర్లీ స్పెషల్. హల్లెలూయా. ప్రియులారా, ఈ ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయంలో 8వ వచనాన్ని మనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. ఈ ప్రజలతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చునదేమనగా, జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను. దేవుడికే స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పిల్లలు బాగా వినండి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ప్రజలతో ఇట్లనుము. ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియా, ఈ ప్రజలతో ఇట్లనుము, ఈ విధంగా పలుకు. ఏమని? జీవ మార్గమును మరణ మార్గమును మీ ఎదుట పెట్టుచున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు ఈ యొక్క కూడికొచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఈ వాక్యాన్ని ఈ యొక్క మైక్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి, ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. అదేమంటే, దేవుడు మన ఎదుట 2 మార్గములు పెట్టి ఉన్నాడు. దేవుడు మన ఎదుట ఎన్ని మార్గాలు పెట్టాడు చెప్పండి?
2 మార్గములు పెట్టి ఉన్నాడు. ఒకటేంటంటే జీవ మార్గము, రెండవది మరణ మార్గము. ఒకటి జీవ మార్గం, రెండవది మరణ మార్గం. చాయిస్ మీదే, మనదే. నువ్వెందులోనికి వెళ్తావో, ఏ మార్గంలో వెళ్తావో, ఏ మార్గంలో నడుస్తావో, ఏ మార్గంలో పయనిస్తావో నీదే. దేవుడు నిన్ను బలవంతంగా నడిపించడు. నీకు ఇష్టమైతేనే నువ్వు ఏ మార్గంలో నడవాలో ఆ మార్గంలో నీవు నడువు. దేవుడు ఎవరిని బలవంతం చేయడు. బలవంతంగా నీ హృదయంలోకి రాడు. ఈ మధ్యన ఊరికే బలవంతపు ఏదేదో జరుగుతుంది అంటున్నారు. బలవంతం దేవుడు ఎవరిని చేయడు. ఎవరిని బలవంతం చేయడు, నిర్బంధం చేయడు, చేతులు కాళ్ళు కట్టడు. చాయిస్ మీదే. మీరు ఏ మార్గంలో నడుస్తారో మీ ఇష్టం. దేవుడు మీ ఎదుట 2 మార్గములు పెట్టి ఉన్నాడు. బాగా వినాలి ప్రియులారా. ఈ గాలి మాటలు కాదు, పనికిరాని చెత్త మాటలు కాదు ఇవి. ఇవి జీవం కలిగిన దేవుని మాటలు. హల్లెలూయా చెప్పండి. ఇవి దేవుని మాటలు. ఇవి పనికిరాని సొల్లు మాటలు కాదు. ఈ సర్వశక్తి కలిగిన దేవుని మాటలు ఇవి. ఇక్కడేం రాయబడి ఉందంటే, నీ ఎదుట 2 మార్గములు పెట్టి ఉన్నాను. ఒకటి జీవ మార్గము, రెండవది మరణ మార్గము. నువ్వేది ఎంచుకుంటావో నీ ఇష్టం, అది నీ చిత్తం. నువ్వేది కోరుకుంటావో, జీవ మార్గంలో పోయి జీవాన్ని పొందుకుంటావో, మరణ మార్గంలో పోయి మరణాన్ని పొందుకుంటావో నీ ఇష్టం. అది నీ జీవితం, నీ ఇష్టం. నిన్ను నేను పుట్టించానని, నీ తల్లి గర్భంలో నిన్ను కలుగజేశానని, నీకు నా జీవాత్మనిచ్చానని, నిన్ను ఈ లోకానికి పంపించానని నిన్ను బలవంతం చేయను. చాలా మందికి జ్ఞానం లేదండి. ఏం చేద్దాం మనం? ఇప్పుడు జ్ఞానం లేదు, జ్ఞానం కావాలి. ఒక మనిషి ఇంకొక మనిషిని తయారు చేయగలడా? చెప్పండి, చేయలేడు. కనీసం బ్లడ్ తయారు చేయగలడా? మన శరీరంలో సరసరా ప్రసరించే బ్లడ్ని మనిషి తయారు చేయగలడా? చేయలేడు. చేయలేకే బ్లడ్ ఇవ్వండిరా బాబు, రక్తదానాలు చేయమని అక్కడక్కడ రక్తదాన బ్లడ్ బంకులు పెడతా ఉన్నారు. మానవుడు ఇంకో మనిషిని తయారు చేయలేడు. ఇప్పుడు వాస్తవంగా కొత్త కొత్తవన్నీ చైనా వాళ్ళు కనిపెడతా ఉంటారు. ఇంకా అనేక ఇతర దేశాల వాళ్ళు కొత్త కొత్త టెక్నాలజీ అంతా కనిపెట్టి విచిత్రమైన వస్తువులన్నీ తయారు చేస్తుంటారు, ప్రపంచానికి అందిస్తారు. మరి మనిషిని తయారు చేయొచ్చుగా, బ్లడ్ని తయారు చేయొచ్చుగా, గుండెని తయారు చేయొచ్చుగా, లివర్ని తయారు చేయొచ్చుగా, కిడ్నీలు తయారు చేయొచ్చుగా. చాలా మంది కిడ్నీలు ఫెయిల్ అయిపోతున్నాయి కదా, లివరు ఫెయిల్ అయిపోతుంది కదా, గుండె ఆగిపోతుంది కదా. ఏడేడో ఏమండి ఆల్ ఆఫ్ సడన్ డెత్ అయిన వాళ్ళని గబగబగబు ఫ్లైటుల్లో వాళ్ళ గుండెలు తీసుకొచ్చి అమరుస్తున్నారే. గుండెలు తయారు చేయొచ్చు కదా, కిడ్నీలు తయారు చేయొచ్చు కదా, బ్లడ్ తయారు చేయొచ్చు కదా. మానవుడు చేయలేడు ప్రియులరా. చాలా మంది జ్ఞానం లేదు. ఎందుకు పుట్టామో తెలియదు, ఎందుకు బతుకుతున్నామో తెలియదు, ఏమవుతామో తెలియదు, చచ్చిపోయినాక ఏడకు పోతామో తెలియదు. అంటే మనిషి ఎంత అజ్ఞాన దశలో ఉన్నాడు, చీకట్లో ఉన్నాడు, ఎంత డార్క్నెస్ లో ఉన్నాడో ఒక్కసారి ఆలోచించుకోండి. అజ్ఞానంలో అంటే ఆ ధనవంతుడు, ఆ ఫూలిష్ ఫెలో, ఆ వెర్రివాడు అనుకున్నట్టుగా తినేది, తాగేది, నిద్రపోయి నిద్రలేసేది ఇంతవరకే గాని నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎలా బ్రతుకుతున్నాను, రేపు నేను చచ్చిపోయినాక ఎక్కడికి పోతాను, అసలు నా జీవితం ఏంటి, కనీసం కొంచెం కూడా మనిషి ఆలోచించడంలే.
ఆలోచన అనేది మనిషి లేకుండా పోతుంది ప్రియులారా. ఎంత విచారకరం, ఒక్కసారి బాగా ఆలోచించండి. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు, దేవుడు మన ఎదుట, సర్వ సమాజం ఎదుట, ప్రజలందరి ఎదుట 2 మార్గములు పెట్టి ఉన్నాడు. ఒకటి జీవ మార్గము, రెండవది చెప్పండి మరణ మార్గము. ఒకటి జీవ మార్గం, రెండవది మరణ మార్గం. ప్రియులారా, నువ్వు ఏది కోరుకుంటావు నీ ఇష్టం, అది చాయిస్ నీదే. నువ్వు జీవ మార్గంలో వెళ్ళి జీవాన్ని, నిత్య జీవాన్ని పొందుకుంటావా? మరణ మార్గంలో పయనించి మరణాన్ని, రెండో మరణాన్ని, శాపాన్ని పొందుకుంటావా? నీ ఇష్టం అది, అది నీ చిత్తం. అది పాస్టర్ గారు, ఈ జీవ మార్గం అంటే ఏంటి, ఈ మరణ మార్గం అంటే ఏంటి, కొంచెం వివరంగా చెప్పండి. ఖచ్చితంగా జీవ మార్గం అంటే ఇది దేవుని మార్గం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. జీవ మార్గం అంటే ఇది దేవుని మార్గం, ఇది యేసయ్య మార్గం, ఇది పరలోక మార్గం, ఇది పరలోక రాజ్యానికి చేరుకునే మార్గం, నిత్య జీవాన్ని పొందుకునే మార్గం. ఇది జీవ మార్గం. ఇంకా చెప్పాలంటే ఇది పరిశుద్ధమైన మార్గం, ఇది నీతి కలిగిన మార్గం, ఇది సత్యమైన మార్గం. ఈ మార్గంలో మోసం లేదు, ఈ మార్గంలో అబద్ధాలు లేవు, ఈ మార్గంలో అపవిత్రత లేదు, ఈ మార్గంలో అవినీతి లేదు, అక్రమం లేదు, దుర్భాషలు లేవు, తాగుడు లేదు, మత్తు లేదు, బీడీలు లేవు, సిగరెట్లు లేవు. ఈ మార్గంలో వ్యభిచారం లేదు, ఏ పాపము లేని ఇది యేసయ్య మార్గం. ఇది హల్లెలూయా, హల్లెలూయా. ఇది యేసయ్య మార్గం, ఇది జీవ మార్గము. ఈ మార్గం ఎంత మంచిది ప్రియులారా. ఇది యథార్థమైన మార్గము, ఇది భక్తులు నడిచే మార్గము, పరిశుద్ధులు పయనించే మార్గము, ఇది దేవుని మార్గము. ఈ మార్గంలో అవినీతి లేదు, లంచగొండితనం లేదు, ఎటువంటి మోసం లేదు, అసలు కనీస అబద్ధాలు లేవు, ఏమీ లేదు ప్రియులారా. ఇదంతా నీతి కలిగిన మార్గం, ఇది సత్యమైన మార్గం, ఇది దేవుని మార్గం, ఇదే జీవ మార్గము. హల్లెలూయా. రెండవది మరణ మార్గం ఉంది. ఈ మరణ మార్గం ప్రియులారా, ఈ మరణ మార్గంలో ఏమండి, ఇది సైతాను మార్గము. మరణ మార్గం అంటే నరకానికి వెళ్ళే మార్గము, ఇది నరకానికి వెళ్ళే సైతాను మార్గం. ఇది ప్రియా సహోదరి సహోదరుడా, ఈ మార్గములో ఏమండి నువ్వు పయనిస్తే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, నువ్వు మరణం వెంబడి మరణాన్ని పొందుకుంటావు, శాపాన్ని పొందుకుంటావు. నువ్వు ఈ మార్గంలో అబద్ధాలు ఉన్నాయి, ఈ మార్గంలో మోసాలు ఉన్నాయి, ఈ మార్గంలో విచ్చలవిడితనం ఉంది, ఈ మార్గంలో ఏమైనా చేయొచ్చు, డూప్లికేట్లుగా బతకొచ్చు, మనుషులను మోసగించొచ్చు, ఏమండి ఎట్లయినా జీవించొచ్చు, ఏ విధంగానైనా బతకొచ్చు. భార్యలు మోసం చేయొచ్చు, భర్తలు మోసం చేయొచ్చు, పొరుగు వాళ్ళు మోసం చేయొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, ఎట్టయినా ఉండొచ్చు. దీనికి ఏ మాత్రము ఏమండి హద్దులు పద్దులు లేవు. తాగొచ్చు, తిరగొచ్చు, ఏమైనా చేయొచ్చు, మాటలు ఎట్టయినా తిప్పొచ్చు, ఆడిన మాటలు తప్పొచ్చు, ఏవైనా చేయొచ్చు, అపవిత్రంగా బతకొచ్చు, శరీరాన్ని విచ్చలవిడిగా వాడొచ్చు, కళ్ళతో ఏమైనా చూడొచ్చు, ఏమైనా మాట్లాడొచ్చు. ఇది సైతాను మార్గము, ఇది నరకానికి వెళ్ళే మార్గము, ఇది మరణ మార్గము. ప్రియా సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు, దేవుడు చెప్తున్నాడు ఈరోజు, ఇదిగో ఈ ప్రజలతో ఇట్లనుము, ఇర్మియా ఈ ప్రజలతో ఇట్లనుము. ఏమనాలి? మీ ఎదుట 2 మార్గములు పెట్టి ఉన్నాను, 2 మార్గములు పెట్టి ఉన్నాను. ఒకటి జీవ మార్గము, రెండవది చెప్పండి మరణ మార్గము. ఏది కోరుకు నీ ఇష్టం అది. దేవుడు బైబిల్ హిస్టరీలో ఎక్కడ ఎవరిని బలవంతం పెట్టలా. ఆనాడు నోవహుని సువార్త పాటించమన్నాడు, కానీ ఒరే దొరికినట్టు బంధించి తీసుకొచ్చి వాళ్ళ పెట్టని చెప్పలా. ఏమండి చెప్పలా.
ఏమండి, అంటే ప్రతి ఒక్కరికి దేవుడు ఛాయిస్ ఇచ్చాడు. మీ ఇష్టం అది, మీరు ఎట్లా నడుస్తారు మీ ఇష్టం. మీరు హ్యాపీగా అయ్యా మేము అంత నీతి మార్గంలో మేము ఉండలేము, ఇదిగో మేము మరణ మార్గంలో, మీ ఇష్టం అది. లేదు మేము నిత్య జీవాన్ని పొందాలి, పరలోక రాజ్యాన్ని పొందాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని రాజ్యంలో నేను ఉండాలి, ఈ లోకం వట్టిది మట్టిది, 4 రోజులు ఉండేది ఇది, ఈ యొక్క భోగాటం, ఇది ఏమంత శాశ్వతం కాదు, ఇది ఎంత గనులైన స్థిరులు కాదు, కోట్లు సంపాదించిన వాళ్ళు చివరికి పోయేది ఆ మట్టిలోకే. కాబట్టి ఇది ఏమీ శాశ్వతం కాదు. దీనికోసం అబద్ధాలు, మోసాలు, అక్రమాలు, వాడిని మోసం వీళ్ళని మోసం చేసి వాళ్ళ నోళ్ళు కొట్టి వీళ్ళ నోళ్ళు కొట్టి మనం తిని ఇది మంచిది కాదు. చివరాఖరికి ఆ మరణ మార్గంలో పోయి మరణానికి వెళ్ళిపోవటం మంచిది కాదు. ఆ జీవ మార్గంలో పోవాలని నీ ఇష్టం, అది చాయిస్ నీది. ఈరోజు నా ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే మనుషులు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, జ్ఞానంతో ఆలోచించాలి. మనము దేవుడు మనల్ని లోకానికి పంపించాడు, దేవుడికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మన తల్లి గర్భంలో మనం సృష్టించింది మన దేవుడే, మన జీవాత్మ మన దేవుడిచ్చిందే. ఏమండి, ఈ ఊపిరి దేవుడిదే. కెన్ ఎనీ వన్ క్రియేట్ అవర్, ఏమండి, ఈ యొక్క ఊపిరి, మనం పీల్చే ఈ యొక్క గాలిని, ఈ స్పిరిట్ ని ఎవడైనా తయారు చేయగలడా? చెప్పండి, ఎవడు చేయలేడు ప్రియులారా. ఇది దేవుడిచ్చిన ఊపిరిది. దయచేసి గమనించు సోదరుడా, దయచేసి గమనించు సోదరి. ఈ రాత్రి మాటలు వింటున్న నీవు, దేవుడు నీ కోసమే పలికిస్తున్నాడు. ఎందుకంటే మేము ప్రతి పలుకు దేవునిదై ఉండాలి, ప్రతి మాట దేవునిదై ఉండాలి, ప్రతి ఆలోచన దేవునిదై ఉండాలి. మేమేమి కాగితాలు రాసుకుని ఇంత వాక్యాలు 10, 20, 30 అంతా రాసుకొచ్చేసి ఆ చదవండి అటువంటి ప్రసంగాలు కాదు ఇవి. ఆ మధ్యన ఒక ఆయన అంట పెద్ద లిస్టు కొట్టి అయ్యేవండి రాసుకుని వెళ్ళాడంట. స్పీకర్గా పిలిస్తే ఆయన్ని, చివరాఖరిగా ఆయన ఎక్కడ పిలిచారంటే ఒక ఇది సీషోర్ అంటే సముద్ర ఏమండి ఒడ్డులో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆయన్ని స్పీకర్గా పిలిచారు. ఇదే సందుని ఆయన ఒక పెద్ద లిస్ట్ ఒకటి రాసుకుని వెళ్ళాడు. ఇక ఆయన్ని పిలిచారు, చప్పట్లు కొట్టి పైకి ఆహ్వానించారు బాగా. ఆయన శుద్ధంగా బైబిల్ తీసి ఆయన తీసుకొచ్చిన కాగితం ఒకటి తీసి అటు పెట్టి ఇక ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి అన్నాడు. అందరూ కళ్ళు మూసుకున్నారు. ఈ పాస్టర్ గారు కూడా కళ్ళు మూసుకున్నాడు. అది సముద్రం ఒడ్డు కదా, ఒక్కసారి గాలి కొట్టేసింది. ఈయన ఆమెను చెప్పే లోపల ఈయన రాసుకొచ్చిన కాగితం ఎగిరిపోయింది. ఈయన తెలవల, ఈయన లీనమై ప్రార్థన చేసేసాడు. చివరకు ఆమెను అనేసాడు. ఆ తర్వాత తీరా చూస్తే కాగితం లేదు. ఏడా ఇవన్నీ ఎత్తుకుంటున్నాడు, ఎక్కడ కాగితం, రే బాబు ఎక్కడ నాయన కాగితం ఏదంటే అందరూ కళ్ళు మూసుకున్నారు. అది ఎట్టబోయిందో వెళ్ళిపోయింది ఆ చీకట్లోకి. కాగితం లేదు. కాగితం లేకపోతే ప్రసంగం ఎట్ట చేయాలా ఏం అర్థం కాక తకమికలాడుతున్నాడు. ఏంది పాస్టర్ గారు చెప్పటం లేదు, ఏంది ఇంకా సక చేస్తున్నాడు, అది ఇది అంటాడు కానీ వాక్యం తీయటం లేదు. ఏందంటే కాగితం ఉంటే కదా. నా ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి చేసే ప్రసంగాలు వేరుగా ఉంటాయి. గట్టిగా చప్పలు కొట్టాలి మీరు. ఇప్పుడు ఈ రాత్రి మాటలు వింటున్న మీరు, ఈరోజు దేవుడు మన ఎదుట 2 మార్గములు పెట్టి ఉన్నాడు. ఒకటేంటంటే జీవ మార్గము, రెండోది మరణ మార్గం. జీవ మార్గం అంటే అది దేవుని మార్గం. అందులో నీతి ఉంది, అందులో సత్యం ఉంది, అందులో యథార్థత ఉంది, అందులో పరిశుద్ధత ఉంది, అందులో పవిత్రత ఉంది, అందులో ఏమండి నిక్కచ్చి అయిన భక్తి ఉంది. అది దేవుని మార్గం, అది పరలోకానికి వెళ్ళే మార్గం. అది సోదరుడా, అది దేవుని మార్గం. అది రెండవది మరణ మార్గం. అందులో అబద్ధాలు ఉన్నాయి, మోసాలు ఉన్నాయి, అక్రమాలు ఉన్నాయి, చెడ్డ మాటలు ఉన్నాయి, దగాకోరుతనం, చీటింగ్ ఉంది.
అందులో సకల దరిద్రాలు ఉన్నాయి, సకల పాపాలు, విచ్చలవిడితనం అంతా ఉంది అందులో. అది మరణ మార్గం. ఏది కోరుకుంటా నీ ఇష్టం, నీ ఇష్టం ప్రియులారా. మా తాతలు తేనెలు తిన్నారు, మేము ఇప్పుడు ఏదో చేశామంటే ఏం ఉపయోగమో లేదు, ఏం ఉపయోగం లేదు ప్రియులారా. సత్యం తెలుసుకుని సర్వసత్యంలోకి నడిపించబడాలా. హల్లెలూయా చెప్పండి. మన తాతలు తండ్రులు అవన్నీ అనాగరిక దినాలవి. ఇప్పుడు సత్యం తెలుసుకొని దేవుడు సమస్తం బయలుపరిచిన దినాలు ఇవి. ఆ అజ్ఞాన కాలములందు దేవుడు చూడనట్టున్నాడు. ఇప్పుడు సమస్తమును తేటగా చూస్తూ అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి మేమిదంటే కుదరదు ప్రియులారా. నువ్వెవరైనా సరే, నువ్వేమి కార్బన్ డైఆక్సైడ్ ఏమి పీల్చటంలే. అందరం పీల్చేదేంటి? ఆక్సిజన్. అందరం పీల్చేదా గాలే. కుల మత భేదాలు మనుషులు సృష్టించుకున్నవే, తండ్రి దృష్టిలో ఏమీ లేవు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందరినీ దేవుడు ఒకే విధంగా సృష్టించాడు. నీ ముక్కేమో ముందుకి, నా ముక్కి వెనక్కేం లేదు. నీ మూతేమో ముందుకి, నా మూతి పైకేం లేదు. అంతా ఒకటే. బాడీ స్ట్రక్చర్ ఒకటే, పీల్చే గాలి ఒకటే, మన రక్తం ఒకటే. మనిషి రక్తం మనిషికి ఎక్కిస్తారు, కుక్కలు కోతులు ఎక్కిరు. ఆయన ఎవరో కోతిలోంచి వచ్చింది అన్నాడు. కోతి రక్తం మనిషి రక్తం అవి కలవు. ఇవన్నీ పనికిరాని మాటలు ఇవి. ఈ రాత్రి మాటలు వింటున్న ప్రియ దేవుని పిల్లలారా, యేసు క్రీస్తు నమ్మదగిన దేవుడు. గట్టిగా చప్పలు కొట్టాలి మీరు ఇప్పుడు. యేసు క్రీస్తు నమ్మదగిన దేవుడు, సర్వశక్తి గల దేవుడు. 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి మనుషులందరి కోసం సిలువలో తన రక్తం చిందించి ప్రాణము పెట్టిన దేవుడు. ఆయన పరిశుద్ధుడు, కన్యక గర్భమున జన్మించిన వాడు, పాపము లేనివాడు, పవిత్రుడు, నిష్కలంకుడు, ప్రత్యేకించబడిన వాడు. ఆకారమందు మనుషుడిగా కనబడ్డాడు గాని ఆయన దేవాది దేవుడు. హల్లెలూయా. అటువంటి దేవుని మాటలు ఈరోజు మనం చదువుకుంటున్నాము. గోడ అవతల ఒక పని, గోడ అవతల ఒక పని, రోడ్డు అవతల ఒక మాటలు, రోడ్డు అవతల ఒక మాటలు. దేవుడి బిడ్డలకు ఉండో. ఎక్కడైనా ఏదైనా, పగులైనా రాత్రైనా, ఈ రోజు ఆ రోజైనా, ఈ ఊరు ఏ ఊరైనా, దేవుని బిడ్డలు దేవుని బిడ్డలుగానే ఉంటారు. మారరు, మార్పు చెందరు. ఎందుకంటే మన దేవుడు కూడా మారని దేవుడు. హల్లెలూయా చెప్పండి. నమ్మదగిన దేవుడు ప్రియుల. కాబట్టి ఈ దేవుడు ఈ రోజు మనతో, ఈ ప్రజలతో మాట్లాడుతున్నాడు. అదేమంటే, నీ ఎదుట జీవ మార్గం పెట్టి ఉన్నాను, రెండోది మరణ మార్గం పెట్టి ఉన్నాను. నీ ఇష్టం అదే. అవినీతి చేసుకుంటావో, అక్రమం చేసుకుంటావో, అబద్ధాలు చెప్తావో, నోళ్లు కొట్టి సంపాదిస్తావో, ఇదిగో నాకు డబ్బు దొరికింది చాలు అనుకుంటావో, నువ్వేం చేసుకుంటావో. ఈరోజు నేను తినగలుగుతున్నాను, ఇదిగో నేను మోసం తెచ్చుకున్నాను, తిన్నాను, ఇదిగో నేను ఇట్టున్నాను. ఇవన్నీ కాదు. ఇంతకంటే బాగా తిన్నోళ్ళు వెళ్ళిపోయారు మట్టిలోకి. ఇంతకంటే బాగా బతికిన వాళ్ళు ఇప్పుడు లేరు. ఇంతకంటే అందమైన వాళ్ళు ఇప్పుడు చూద్దామంటే కనపడటంలా లేరు ప్రియులారా. ప్రపంచ చరిత్రలో పెద్ద పెద్ద అందగత్తులు, అందమైన వాళ్ళు, కోటీశ్వరులు, గనీబులు, గొప్పవాళ్ళు, పరిపాలకులు, రాజ్యాలు ఏలిన వాళ్ళు ఎంతో మంది ఇప్పుడు ఏడ్రా బాబు అంటే వాళ్ళు లేరు. ఓ రోజు మనం కూడా ఉండం. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, కళ్ళు తెరవాలి. హల్లెలూయా చెప్పండి. కళ్ళు తెరవాలి. మీరు ఈ రాత్రి ప్రతి ఒక్కరూ కళ్ళు తెరవాలి. ఏం పర్వాలేదు, ఏం కాదనుకుంటే కాదు. చరిత్ర ఉంది. బైబిల్కి ఒక చరిత్ర ఉంది. బైబిల్ దేవుణ్ణి తక్కువ చేయాలని, అసలు బైబిల్ దేవుణ్ణి చాలా హీనం చేయాలని, అసలు బైబిల్నే ఉండకూడదని ఎన్నెన్నో పిచ్చి ప్రయత్నాలు ఏవేవో చేస్తున్నారు. ఆకాశం మందున్న దేవుడు నవ్వుచున్నాడు. హల్లెలూయా చెప్పండి. ఏంద్రా వీళ్ళు, ఏంది వీళ్ళు, అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు? నవ్వుతున్నాడు.
2వ కీర్తన నవ్వుతున్నాడు. ఎందుకంటే బైబిల్కి ఒక చరిత్ర ఉందండి. బైబిల్లో ఉన్న దేవుడికి ఒక చరిత్ర ఉంది. ఆయన సుచరిత్ర కలిగిన దేవుడు. ఆయన భూమి ఆకాశం సృష్టించిన దేవుడు. హీఈస్ ద క్రియేటర్ ఆఫ్ హోల్ యూనివర్స్. ప్రపంచములు నిర్మించిన దేవుడు. సూర్యుని చేయడం పెట్టి ఆపలేరు. దేవుణ్ణి ఏదో చేస్తే దేవుణ్ణి దైవశక్తిని ఆపలేరు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి మాటలు వింటున్న ప్రియ దేవుని పిల్లలారా, జీవ మార్గం పెట్టున్నాడు, మరణ మార్గం పెట్టున్నాడు, నీ ఇష్టం. ఇప్పుడు ఇంకో వాక్యం తీయండి. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం ఏముంది అక్కడ? తమ ఆలోచన అనుసరించి చెడు మార్గములు నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు చేతులు చాపుచున్నాను. హల్లెలూయా చెప్పండి. ఇది దేవుని ప్రేమ ప్రియులారా. తమ ఆలోచనలను అనుసరించి, బాగా వినాలి, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గములను అనుసరిస్తూ, అమ్మా ఇంకేముంది? లోబడి నొల్లని ప్రజల వైపు దినమంతయు చేతులు చాపుచున్నాను. ఈరోజు నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవడి ఆలోచన వాడిదే. తమ ఆలోచనలు అనుసరించని రాయబడింది. ఎవడి ఆలోచన వాడిదే. అంతేకాని దేవుని ఆలోచన ఏంటి కనిపెట్టేవాడు ఎవడు లేడు. దేవుని ఆలోచన, అసలు ఈ సృష్టి ఏంటి, అసలు ఇది ఎలా కలిగింది, దేవుని ఆలోచన ఏంటి, దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని ప్రణాళిక ఏంటి, దేవుని చిత్తం ఏమిటే ఆలోచించేవాడు ఎవడు లేడు. ఎవడి ఆలోచన వాడిదే. ఒకడు కుక్క ఎమట పోతాడు, ఇంకొకడు గొర్రె అనగబోతాడు, ఇంకొకడు బర్రె అనగబోతాడు, ఇంకొకడు పంది అనగబోతాడు. ఒరే నువ్వెందుకు పోతున్నావు? నా ఇష్టం అంటాడు, నా ఆలోచన అంటాడు. నా ప్రియమైన దేవుని పిల్లారా, తమ ఆలోచనల చేత చెడు మార్గములు అనుసరిస్తూ, చెడు మార్గాలు, అనేకమైన చెడ్డ మార్గాలు ప్రియులారా, భూమి మీద ఎన్ని ఉన్నాయి ప్రియులారా, చెడ్డ మార్గాలు. ఈ చెడ్డ మార్గాలను అనుసరిస్తూ దోపుడు సొమ్ముని పంచుకుంటూ, దోపుడు సొమ్ము భలే రుచిగా ఉంటుంది. ఎట్టుంటుందండి? ఎట్టుంటుందమ్మా? దోపుడు సొమ్ము ఎట్టుంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి? కష్టపడిన సొమ్ము రుచిగా ఉండదండి. దోపుడు సొమ్ము భలే రుచిగా ఉంటుంది. కానీ అది నీకు శాపాన్ని తీసుకొస్తుంది, భయంకరమైన శాపాన్ని తీసుకొస్తుంది ప్రియులారా. అబద్ధముల పునాదుల మీద, అక్రమాల పునాదుల మీద, అవినీతి పునాదుల మీద నీ జీవితాన్ని కట్టుకుంటే అది ఎప్పుడైనా కూలిపోద్దే. పునాది చాలా ప్రాముఖ్యం కదా. ఏదైనా ఒక బిల్డింగ్ పునాది, ఏదైనా ఒకటి నిలబడాలంటే పునాది, ఫౌండేషన్. నీ జీవితం కూడా అబద్ధాల పునాదుల మీద, అవినీతి పునాదుల మీద, అక్రమాల పునాదుల మీద నీవు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని కట్టుకుంటే ఏదో ఒక రోజు అది కూలిపోతే. నీతి పునాదుల మీద, నిజాయితీ పునాదుల మీద, దేవుని కృప అనే పునాదుల మీద, దేవుని దయ అనే పునాదుల మీద నీ జీవితాన్ని కట్టుకుంటే తుఫాన్లు రాని, పొంగులు పొంగని, ఉరుములు ఉరవని, మెరుపులు మెరవని, మిన్ను వచ్చి నీ మీద పడని, నీకు ఏమీ కాదు. హల్లెలూయా చెప్పండి. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదే సత్యాన్ని గుండెల్లో దాచుకుని రోషంగా దేవుడి కోసం మేము బతుకుతున్నాం.
అనేక శ్రమలు, అనేక ఆటంకాలు, అనేక అవరోధాలు, అనేక ఇబ్బందులు, అనేకమైన కష్టాలు అనేక మంది కలిగించిన దేవునిలో ఉన్నప్పుడు దేవుడే సమస్తం చూచుకుంటాడు. దేవునిలో ఉన్నప్పుడు ఎవ్వరు మనలను ఇంచు కూడా కదిలించలేరు. హల్లెలూయా చెప్పండి. నా ప్రియమైన దేవుని పిల్లలారా, నిన్ను కదిలించాలనుకున్న వాళ్ళే పునాదులతో కూడా కదిలిపోతారు. దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి చెడు మార్గముల యందు నువ్వు పయనిస్తే, నీ ఆలోచన చేత చెడు మార్గాల్లో నువ్వు పయనిస్తే, ఇదిగో ఆమె భలే ఉంది, నీ ఆలోచన చేత, నీ దుర్మార్గమైన ఆలోచన చేత చెడు మార్గాల్లో పయనిస్తే, ఈ మార్గంలో డబ్బు ఈజీగా వస్తుంది, కష్టపడాల్సిన అవసరం లేదు, శ్రమ చేయాల్సిన అవసరం లేదు అని చెడు మార్గాల్లో పయనిస్తే, నీ ఆలోచన చేత చెడు మార్గాల్లో పయనిస్తే, ఇటువంటి లోబడని మాట వినని ఈ ప్రజలను చూసి దేవుడంట దినమెల్లా చేతులు చాపుచున్నాడు. గట్టిగా చప్పలు కొట్టండి ప్రియులారా. దేవుని ప్రేమ ఎంత గొప్పదండి. దినమెల్లా చాపుతున్నాడంట. ఎవరైనా చేతులు చాపుతారు, అమ్మా కొంచెం పెట్టమ్మా అని. పెట్టకపోతే ఏం చేస్తారు? చెయ్యి వెనక్కి తీసేసుకుంటారు కదా. దినమెల్లా చాపుతారా? అసలు వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్ అండి అది. ఒక్కసారి ఆలోచించండి. దినమెల్లా చాపుతున్నాడు అంటండి ఆయన ఏందండి ఆయన ప్రేమ? నిజంగా పిచ్చి ప్రేమ అండి ఆయనది. దినమెల్లా చాపుతున్నాడు అంటండి. అంటే రాత్రి పగులు కలిపితే ఒక దినం కదా. అంటే దినమెల్లా ఆయన చేతులు, నా కుమారుడా ఆ తప్పు చేయొద్దు, నా కుమారుడా పాపం చేయొద్దు, నా కుమార్తె ఆ చెడు మార్గాల్లోకి పోవద్దు, ఆ నాశనకరమైన విధానాల్లోకి నువ్వు వెళ్ళొద్దు, ఆ తప్పుడు మార్గాల్లోకి పోవద్దు, అబద్ధాలు మోసాలు నువ్వు చెయ్యొద్దు, అటువంటి పాపం జోలికి నువ్వు పోవద్దని, ఆ అపవిత్రతలో బతకొద్దు, అక్రమాలు నువ్వు చేయొద్దు, ఆ అక్రమ సంబంధాలు నీకు వద్దు, అటువంటి పాప నీచమైన బతుకొద్దని ఆయన ఏందండి దినమెల్లా చేతులు చాపుతున్నాడంట. దినమెల్లా చాపుతున్నాడంటే ఆయన ఎంత ప్రేమ ప్రియులారా. ఆ మధ్యన ఒక ఆయన అంటాడు, మీ దేవుడు సిలువలో 2 చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి, ఆయన 2 చేతులు చాపున్నాయి. ఇదేంటిది? అయ్యా ఆ 2 చేతులు చాపింది నీ కోసమే. హల్లెలూయా చెప్పండి. మన కోసమే ఆయన 2 చేతులు చాచి, ఆ 2 చేతుల్లో మనం చేతులతో చేసిన పాపాలకి ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. మన చేతుల్లో చేసిన పాపాలు, దుర్మార్గాలు, మన చేతులతో చేసిన మోసాలు, అక్రమాలు, వీటికి ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. ఆయన 2 చేతులు చాపాడు ప్రియులారా. అందుకే ఇక్కడ యెషయా అనే ప్రవక్త 65వ అధ్యాయం ఆ యొక్క 2వ వచనంలో, ఇదిగో తమ ఆలోచనల చేత చెడు మార్గాలను అనుసరించి లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్లా చేతులు చాపుచున్నాను. ఎంత ప్రేమ ప్రియులారా. ఈ రోజైనా అట్టి ప్రేమ కలిగిన దేవుణ్ణి ఒక్కసారి నీ హృదయంలో చేర్చుకుంటావా? ఆయన చెప్పినట్టుగా జీవ మార్గంలో పయనిస్తావా, లేక ఇంకా ఆ మరణ మార్గంలోనే పోతావా? ఆ మరణ మార్గంలోనే పయనిస్తావా? ఇంకా అబద్ధాలు మోసాలు నమ్ముకుని అట్టే బతుకుతావా? ఆలోచించుకో. ఆకాశమందున దేవుడున్నాడు ప్రియులారా. భూమి మీద చట్టాలు ఉన్నాయి, న్యాయాలు ఉన్నాయి, సెక్షన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. రోడ్డు మీద కుడి వైపు నడవకూడదు. ఏ వైపు నడవాలి చెప్పండి? ఎడమ వైపు. అంటే రోడ్డు మీద నడిచేవాడు కూడా ఒక రూల్ ఉంది. రోడ్డు నా ఇష్టం అని ఎట్టండట నువ్వు నడిసావనుకో, లారీ వెనక చక్రం కింద పడితే నీకు రూపాయి కూడా రాదు. అదేదో ముందు చక్రం కింద పడితే నువ్వు డబ్బులు వస్తాయి. కొంచెం దాని గురించి ఆలోచించుకోండి. అంటే ఒకవేళ నిన్ను కుడివైపు నుంటే ఏదైనా వచ్చి కొట్టేసింది అనుకో, సీసీ కెమెరాలు చూసి అంటే నువ్వు కుడివైపు రాంగ్ రూట్ లో వస్తున్నావని నీకు వెంటనే అక్కడ తీర్పు నీకు అనుకూలంగా రాదు, రూపాయి కూడా రాదు.
అంటే రోడ్డు మీద నడిచేవాడు కూడా చట్టం ఉంది, న్యాయం ఉంది. ఆకాశమందున్న దేవుడికి చట్టం లేదనుకుంటున్నావా? న్యాయం లేదనుకుంటున్నావా? అంటే నువ్వు ఎట్టండట బ్రతికితే ఏమైనా చేసేస్తే ఆయన గమ్ముకుంటాడు అనుకుంటున్నావా? నిన్ను పుట్టించిన దేవుడు నిన్ను శిక్షించడా? నువ్వు అంటావు కదా, నువ్వు నా భార్యవి, నిన్నే పోషిస్తున్నా, నిన్ను తన్నేదానికి నాకు అధికారం ఉందంటావు. అంటావా? నేను నిన్ను పోషిస్తున్నానే, నేను నిన్ను అన్నం పెట్టమే కాదు, నేను నిన్ను తన్నేదానికి కూడా నాకు మంచి అధికారం ఉంది. నేను నిన్ను తంతుంటే ఎవడొస్తాడో చూస్తా రమ్మనా అంటే 4 మెతుకులు పెడితేనే నీకు ఆ మనిషి మీద అంత తన్నేదానికి అధికారం వస్తే, నిన్ను పుట్టించి నిన్ను ఈ లోకానికి పంపించి నీకు ఆయుష్నిచ్చి నీకు సమస్తం నీకు కలుగజేసి నిన్ను లోకాన్ని పంపించిన దేవుడికి చట్టం లేదా? న్యాయం లేదా? ఒక క్రమం లేదా? ఏం లేదు ప్రియులారా. ఆకాశమందున్న దేవుడు ఆయన న్యాయాధిపతి అయి ఉన్నాడు. చప్పలవట్టు గట్టిగా. ఆయన న్యాయాధిపతి ప్రియులారా, ఆయన న్యాయాధిపతి అయి ఉన్నాడు. అందరికీ న్యాయం చేస్తాడు. ఎవరు తప్పించుకోలేరు, ఎవరు తప్పించుకోలేరు. ఆదాము తప్పించుకున్నాడా? అవ్వ తప్పించుకుందా? బైబిల్లో ఎవరు తప్పించుకున్నారు ప్రియులారా? పాపము చేసిన ఎవరు తప్పించుకున్నారు? కయ్యూను తప్పించుకున్నాడా? ఏమండి, ఎవరు తప్పించుకున్నారు? ఎవరు తప్పించుకోలేదు. ప్రతి ఒక్కడు కూడా వాడు చేసిన క్రియల్ని ప్రతిఫలం అనుభవించాలి. అట్టి శిక్ష నుండి నిన్ను తప్పించడానికే యేసుక్రీస్తు ప్రభువు 2000 సంవత్సరాల క్రితం దేవాది దేవుడు మనుష్య కుమారుడిగా కన్యక గర్భమున, పురుషుడు కలయిక లేకుండా కన్యక గర్భమున పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకంలో జన్మించి పరిశుద్ధుడిగా జీవించి మనందరి కొరకు సిలువలో ప్రాణ త్యాగము చేసి రక్తం చిందించి రక్షణ సిద్ధం చేశాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, తమ ఆలోచనల చేత చెడు మార్గాలు అనుసరిస్తూ, అంటే నీ ఆలోచనల చేత, నీ యొక్క సొంత ఆలోచనల చేత చెడు మార్గాలు అనుసరిస్తూ, ఇది మంచిదా, ఇది చెడ్డదా, ఈ పని చేయటం తప్ప ఒప్ప, ఈ పని చేయొచ్చా, వీళ్ళని మోసం చేయొచ్చా, ఈ విధంగా చెప్పొచ్చా, ఈ విధంగా ఉండొచ్చా, ఈ విధంగా చేయొచ్చా, ఏం లేదు. ఇష్టం వచ్చినట్టుగా చెడు మార్గాలు అనుసరిస్తూ ఈ విధంగా లోబడనొల్లని ప్రజల వైపు ఆకాశమందున్న దేవుడు 2 చేతులు చాచి దినమెల్లా ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. ఎంత గొప్ప దేవుడు ప్రభునందు ప్రియులారా. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ఫైనల్ గా 3వ వాక్యం అంతే, 1, 2, 3 అంతే తీయండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14 వచనాలు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14 వచనాలు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి బహు విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. చూడండి ఎంత మంచి మాట అండి ఇది. జీవమునకు పోవు దారి, ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొని వారు కొందరే. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఐఏఎస్ పాస్ అయ్యేది కొందరే, ఐపీఎస్ అయ్యేది కొందరే. అందరెవరు ఐఐటి చదివేది కొందరే. గ్రూప్ 1 జాబులు కొట్టేది కొందరే. అందరెవరు? ఇక్కడ ఏం రాయబడి ఉందంటే, యేసు ప్రభు చెప్పిన మాటలు, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, ఇరుకు ద్వారమున ప్రవేశించండి. నాశనమునకు పోవు ద్వారము
వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. ఇక్కడ యేసుప్రభు చెప్పింది 2 దారులను ఏడ కూడా. ఒకటేంటి? ఇరుకు ద్వారము, రెండవది విశాలమైన ద్వారము. ఈ యొక్క ఇరుకు ద్వారం అనేది అది దేవుని ద్వారము. ఈ యొక్క ఇరుకు ద్వారం అక్కడ ఇరుగ్గా ఉంటుంది, కష్టంగా ఉంటుంది, బాధగా ఉంటుంది, చాలా ఓర్చుకోవాలి, చాలా నెమ్మదించాలి, చాలా ఇదిగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అది ఇరుకు, అది చాలా ఇరుకు. ఇంకోటి ఉంది విశాలమైన దారి, అది చాలా విశాలంగా ఉంది, చాలా వెడల్పుగా విశాలంగా ఉంది, అందులో ఎంతో మంది పోతున్నారు. అది సైతాను దారి, అది మరణానికి దారి, అది లోకస్తులు వెళ్ళే దారి. అక్కడ ఏ అడ్డులు లేవు, ఏ ఆటంకాలు లేవు, ఏ రిస్ట్రిక్షన్స్ లేవు, ఏ నియమాలు లేవు, ఏ నిబంధనలు లేవు, ఏమీ లేవు. ఎలాగైనా ఉండొచ్చు ఆ దారిలో, ఎట్టయినా ఉండొచ్చు ఆ దారిలో. అది విశాలమైన దారి. బైబిల్ చెప్తుంది ఆ విశాలమైన దారిలో ఎంతో మంది పోతారు. వాళ్ళు పోయిరారని నువ్వు పోయావని వాడు పోయాడని వీడు, అందరూ పోయి గంగలో కలుస్తారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇరుకు దారి, ఇరుకు మార్గము, అది దేవుని దారి. అక్కడ చాలా రిస్ట్రిక్షన్స్, నియమాలు, నిబంధనలు, చాలా 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 కట్టడలు ఉంటాయి, చాలా జాగ్రత్తలు ఉంటాయి, చాలా చాలా ఉంటాయి. అక్కడ అది చేయకూడదు, ఇది చేయకూడదు, అది మాట్లాడకూడదు, ఇది మాట్లాడకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి, దేహాన్ని కాపాడుకోవాలి, నోటిని కాపాడుకోవాలి, చూపును కాపాడుకోవాలి. ఆ తప్పుడు పనులు అవి చేయకూడదు, ఈ పాపాలు చేయకూడదు, ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు. ఇది ఇరుకుదారే. ఈ ఇరుకుదారి ప్రవేశించండి దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఇరుకు దారిని ప్రవేశించండి. విశాలమైన దారిలో చాలా మంది వెళ్ళిపోతారు, చాలా మంది ఆ మార్గంలో వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ మార్గంలో ఏ బాధలు లేవు, ఏమీ లేవు. అక్కడ హ్యాపీగా సిగరెట్లు తాగొచ్చు, బీడీలు తాగొచ్చు, మందు తాగొచ్చు, పాపాలు చేయొచ్చు, అక్రమాలు చేయొచ్చు, అబద్ధాలు చెప్పొచ్చు, ఎటువంటి పాపాలు ఏమైనా చేయొచ్చు. నిన్ను ఎవ్వరు అడగరు, ఎందుకు చేసావు అని అడగరు, ఇట్టెందుకు బతుకుతున్నావు అని అడగరు, అసలు నిన్ను ఎవ్వరు అడగరు, అడిగేవాళ్ళు ఉండరు. అది విశాలమైన దారి, అందులో చాలా మంది పోతుంటారు. చదువుకున్నోళ్ళు, చదువు లేనోళ్ళు, గొప్పోళ్ళు, పేదోళ్ళు, వాళ్ళు వీళ్ళు ఏ తేడా లేదు, అందరూ ఆ విశాలమైన దారిలో పోతుంటారు. ఆ ఇరుకు దారిలో కొందరే పోతుంటారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఇరుకు దారిలో కొందరేనంటండి, కొందరే. ప్రియా సహోదరి సహోదరుడా, నువ్వు అందరిలో ఒకరిలాగుంటావా, కొందరిలో ఒకరిలాగుంటావా? చెప్పండి. కొందరిలోనే ఉండాలి మనం. ఎందుకంటే ఆ దేవుని రాజ్యానికి వెళ్ళే ఆ దారి, ఆ ఇరుకు దారి, ఆ జీవ మార్గం. అందుకే చూడండి, అక్కడ జీవ మార్గం, మరణ మార్గం పెట్టి ఉన్నాను అన్నాడు. ఇక్కడ జీవ మార్గమునకు పోవారు కొందరే. ప్రియా సహోదరి సహోదరుడా, ఈరోజు యొక్క మాటలు వింటున్న నీవు ఈ రాత్రి నిన్ను నువ్వు పరిశీలించుకో. దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నమ్మదగిన దేవుడు మన దేవుడు. ఆయన మాటలు నమ్మకమైనవి. 7 మార్లు మట్టి మూసలో కడిగి ఊదిన వెండి ఎంత పవిత్రములు. మోసాలు కాదు, అబద్ధాలు కాదు, మాట మార్చే వ్యవహారం దేవుడి కాడ లేదు. ఆయన నీతిపరుడు, ఆయన పాపము లేనివాడు, పరిశుద్ధుడు. ప్రియులారా, ఆయన చెప్పాడు, ఇదిగో నీ ఎదుట ఇరుకు ద్వారం ఉంది, విశాలమైన ద్వారం ఉంది, నీ ఎదుట జీవ మార్గం ఉంది, మరణ మార్గం ఉంది. నీ ఆలోచనల చేత, చెడు నడవడితో లోపల నల్లకుండా అలాగే బతుకుతావా, లేకుంటే ఈ రాత్రి దేవుని ఎద్దుకు వస్తావా? నిన్ను నువ్వు పరిశీలించుకో. ఇక ఫైనల్ గా ఒక్కటి చెప్తాను, అదేంటంటే కయ్యూను మార్గం ఒకటి ఉందంట, బెలాము మార్గం ఒకటి ఉందంట. ఏంటి పాస్టర్ గారు ఈ యొక్క కయ్యూను మార్గాలు ఏంటిది, బెలాము మార్గాలు? ఇది క్రైస్తవులకి మనకు ఉపయోగపడేది. ఇది అంటే చాలా మంది దేవుడి బిడ్డలుగా ఉంటూ కయ్యూను మార్గంలో పోతున్నారు. చాలా మంది దేవుడి బిడ్డలుగా ఉంటూ బెలాము మార్గంలో అవినీతికి, లంచగొండితనానికి, ఏమండి లోకము చూపే ఆశలకి, ప్రలోభాలకి, వాటికి వీటికి లోబడిపోయి ఆ బెలాము ఆ యొక్క బాలాకు చెప్పినట్టుగా, ఏమండి వాటికి ఆశపడి వెళ్ళినట్టుగా, ఏమండి దేవుని బిడ్డలు చాలా మంది బెలాము మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. చాలా మంది ఏమండి అసూయ, ద్వేషాలు, పగల ప్రతీకారాలతో ఆ కయ్యూను పడిన పాట్లు, ఆ కయ్యూను మార్గంలో పోతున్నారు. ఈరోజు ఈ యొక్క మాటలు వింటున్న నీవు
క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా ఉండి కయ్యూను మార్గంలో ఉన్నావా? క్రైస్తవురాలుగా ఉండి బిలా మార్గంలో ఉన్నావా? ఆలోచించుకో. నువ్వు ఏ మార్గంలో ఉన్నావు? ఈ రాత్రి దేవుడిని ప్రశ్నిస్తున్నాడు. జీవ మార్గంలో ఉన్నావా? జీవ మార్గంలో ఉన్నానని చెప్పుకుంటూ కయ్యూను మార్గంలో ఉన్నావా? జీవ మార్గంలో ఉన్నానని చెప్పుకుంటూ బిలా మార్గంలో ఉన్నావా? ఏ మార్గంలో ఉన్నావు నువ్వు? నిన్ను పరిశీలించుకొని ఈ రాత్రి దేవుని మార్గంలో నీ అడుగు జాడలు నీవు క్రమపరుచుకుంటే, ఉపదేశ క్రమము చొప్పున నీ అడుగులను స్థిరపరచుకుంటే రాకడలో ఎత్తబడతావు, మేఘం ఎక్కుతావు. హల్లెలూయా చెప్పండి. ఇట్టి కృపలు పొందాలంటే నీవు క్రైస్తవురాలుగా ఉంటూ బిలాము మార్గంలో అవినీతి, పాపాలు, లంచగొండితనానికి, లోకం పెట్టే ప్రలోభాలకి నువ్వు పోతూ బిలా మార్గంలో పోతావా? లేకుంటే అసూయ, ద్వేష, కొంతమంది చూడండి నిత్యం అసూయ, వాళ్ళకి టన్నులు కొంది వాళ్ళకి అసూయ. ఎందుకు అర్థం కాదు. ఆ అసూయతో వాళ్ళకి తిన్న కూడు కూడా అరగటంలే, లేనిపోని జబ్బులు వచ్చేస్తున్నాయి వాళ్ళకి, అది ఇంకా అర్థం కావటంలే. ఈ అసూయ, ద్వేషాలు, పగలు ప్రతీకారాలతో వాళ్ళని తిట్టుకుంటూ సణుక్కుంటూ వాళ్ళ బతికే సనుగుడైపోద్ది. ఇంకా ఇదే కయ్యూను మార్గము. ఇట్టి కయ్యూను మార్గాలు, బిలా మార్గాలు ఇవన్నీ వదిలిపెట్టి సత్యవంతుడైన యేసుక్రీస్తు మార్గంలో పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుతో, ఆత్మ నడిపింపుతో మనం నడుస్తూ కృప వెంబడి కృపను పొందాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందరము జీవ మార్గములోనే ఉండాలి, జీవ మార్గంలోనే ఉండాలి. దారి తప్పి వెళ్ళే చుక్కలుగా ఉండకూడదు. కొన్ని కక్ష్యను మార్చుకొని తిరిగే చుక్కలుగా ఉన్నాయంట. అంటే చుక్కలు కక్ష్యలో తిరగాలి. ఆ కక్ష్యను మార్చుకుని పక్కకెళ్ళే చుక్కలుగా ఉన్నాయంట. ఎంతగా వివరించాడు యోధా పత్రికలో. అంటే చాలా మంది క్రమాలు తప్పి, దైవిక క్రమాలు తప్పి బతుకుతున్నారు. ఇంకా మేము దేవుడి బిడ్డలు అనుకుంటున్నారు. సిగ్గు తెచ్చుకోవాలి మనం. క్రమాలు చాలా ప్రాముఖ్యమైనవి. క్రమాలు మనల్ని క్రమబద్ధీకరిస్తాయి. ఎందుకు పిల్లవాడిని 8:30 ఫస్ట్ బెల్లు కొట్టక ముందే క్లాసులో ఉండాలా? ఎంసెట్ ఎగ్జామ్కి నిమిషం ఆలస్యమైన రానియేమో. ఎందుకు ఈ నిబంధనలు? వాళ్ళకి పిచ్చి పట్టి కాదు, ఈ క్రమాలు ఉండాలి. ఎవడన్నా పోలీసుకి వాడు గనక సెలెక్ట్ అయితే కఠినమైన వాళ్ళకి ఆ యొక్క ట్రైనింగ్ ఎందుకు? అవన్నీ వాళ్ళకి ఉపయోగపడతాయి. పిల్లవాడికి టైంకి రావాలి, అది ఉపయోగపడుతుంది. నేటి దినాల్లో క్రమాలు పాటించేవాడు ఎవడు లేడు. దైవిక క్రమాలు, అపోస్తలు పెట్టిన నియమాలు, నిబంధనలు, దేవుని ఉపదేశాన్ని ఎవడు పట్టించుకోడు. మా ఇష్టం వచ్చినట్టు ఉంటాం, ఏమన్నంటే పక్కకు పోతాం. ఇటువంటి నీచమైన పనులు, నీచమైన బుద్ధులు, కక్ష మార్చుకుని వేరే కక్షలో, అంటే వాటి క్రమము తప్పి తిరిగే చుక్కలులాగా చాలా మంది మార్గము తప్పి తిరిగే చుక్కలాగా బతుకుతున్నారు. వీళ్ళు కక్షలో తిరగడంలే, దైవిక క్రమాల్లో ప్రవర్తించడంలే. వీళ్ళలో ప్రార్థన లేదు, సరైన విశ్వాస క్రమం లేదు, ఆత్మ నియమం లేదు, విశ్వాస నియమం చొప్పున పోరాటం లేదు, ఏమి లేదు ప్రియులారా. ఊరికే క్రైస్తవులుగా ఉన్నారు. ఇవన్నీ మార్గము తప్పి తిరిగే చుక్కలు. కయ్యూను మార్గమును వెళ్ళేవాళ్ళు, బిలా మార్గం వెళ్ళేవాళ్ళు. కాబట్టి ప్రియ సహోదరుడా, ఈరోజు నువ్వు ఏ మార్గంలో ఉన్నావు? జీవ మార్గంలోనే ఉన్నావా? దేవుని మార్గంలోనే ఉన్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలించుకో. అయిపోయింది. 9:20. లేచి నిలబడండి, కళ్ళు మూసుకోండి. ప్రభు సన్నిధిలో మనల్ని మనం పరిశీలించుకుందాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ కూడికలు చాలా క్రమంగా జరుగుతాయి, టైం ప్రకారం జరుగుతాయి. అందరూ లేచి నిలబడండి, కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకోండి. కొంచెం సేపు దేవునిలో మనం గడపదాం. ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు ఏ మార్గంలో ఉన్నావు? ఈ రాత్రి దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. గాడ్ క్వశ్చన్ టు యూ. దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. నువ్వు ఏ మార్గంలో ఉన్నావు? నువ్వు ఏ మార్గంలో ఉన్నావు? నువ్వు నీ ఎదుట జీవ మార్గం పెట్టాడు, మరణ మార్గం పెట్టాడు. చాయిస్ నీదే. నువ్వు ఏ మార్గంలో ఉన్నావు? నువ్వు
ఒకసారి నిన్ను నువ్వు పరిశీలించుకో. జీవ మార్గం అది దేవుని మార్గం, అది పరిశుద్ధమైన మార్గం, అది సత్యమైన మార్గం, అది నీతివంతమైన మార్గం, మాట తప్పని మార్గం, అది పరిశుద్ధుల మార్గము, అది పవిత్రులు వెళ్ళే మార్గము, అది పరలోకానికి వెళ్ళే మార్గము, అది దేవుని మార్గము. మరణ మార్గం అది లోకస్తులు వెళ్ళే మార్గం, అది అబద్ధాల పుట్ట, అవినీతి కుట్ర, అది నాశనానికి వెళ్ళే దారి, అది విశాలమైన దారి. నువ్వు ఏ మార్గంలో ఉన్నావు? ఒకసారి నువ్వు పరిశీలించుకో. ప్రియా సహోదరుడా, క్రైస్తవమైన ముసుగులో నువ్వు ఏ మార్గంలో ఉన్నావు? నిన్ను నువ్వు పరిశీలించుకో. భ్రమ పడద్దు. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే దానికి ఎటువంటి క్షమాపణ లేదు. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే దానికి క్షమాపణ లేదు. ఈరోజు ఈ మాటలు వింటున్నా నీవు ఒకవేళ నువ్వు కయ్యన మార్గంలో ఉన్నావా? లోకస్తుల యొక్క ఆశల భ్రమలకు లోబడి, వాళ్ళ ప్రలోభాలకు లోబడి, అందచందాలకి, ఐశ్వర్యాలకి, లోకంలో ఉన్న వాటికి నువ్వు లోబడిపోయి బిలం వెళ్ళే మార్గంలో నువ్వు పోతున్నావేమో. కక్షను విడిచి తిరిగే చుక్కలుగా, క్రమము తప్పి తిరిగే చుక్కలుగా ఉన్నావేమో. ఆలోచించుకో. ఇట్టి లోతైన ఉపదేశం దేవుడు నీతో ఈరోజు మాట్లాడాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఊరికే వట్టిగా తిరిగి వెళ్ళకూడదు. సమయాన్ని వెచ్చించి మీరు వచ్చారు కదా, దేవుని సన్నిధిలో మీరు ఉన్నారు కదా, వట్టిగా వెళ్ళిపోతారా? దేవుడితో ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతారా? దేవునితో మాట్లాడండి. స్పీక్ అవుట్. నోరు తెరవండి. దేవునితో మాట్లాడండి. నోరు తెరవండి. మీరందరూ నోరు తెరవాలి, నేను వినాలి. నోరు తెరవండి. దేవా, అయ్యా నన్ను క్షమించు నాయన. దేవా నన్ను క్షమించు ప్రభువా. ఇటు సత్యము నాకు తెలియక అయ్యా నేను ఇంతకాలం అయ్యా నీ మార్గాన్ని విడిచి తిరిగే వానిగా నేనున్నాను ప్రభువా. చెప్పండి ప్రియులారా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆనందింతును, సంతోషింతును, నా ప్రభు సన్నిధి ఆరాధింతును. ఆనందింతును, నేను సంతోషింతును, నా ప్రభు సన్నిధి ఆరాధింతును. ఆనందింతును, సంతోషింతును, నా ప్రభు సన్నిధి ఆరాధింతును. ఉల్లాసముతో, ఉత్సాహముతో, నా ప్రభు సన్నిధి చేరెదను. నా ప్రభు సన్నిధి చేరెదను. హల్లెలూయా ఆనందం నా యేసులో, హల్లెలూయా సంతోషం నా క్రీస్తులో. హల్లెలూయా ఆనందం నా యేసులో, హల్లెలూయా సంతోషం నా క్రీస్తులో. ఆనందింతును, సంతోషింతును, నా ప్రభు సన్నిధి ఆరాధింతును. ఆనందింతును, నేను సంతోషింతును, మాతో కలిసి పాడాలి. నా ప్రభు సన్నిధి ఆరాధింతును. ఆమేన్.
రాత్రి మాతో మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. గంతులు వేయుచు ఆరాధింతును, గంతులు వేయుచు ఆరాధింతును, జయ జయ ధ్వనులతో కీర్తింతును, జయ జయ ధ్వనులతో కీర్తింతును. గంతులు వేయుచు ఆరాధింతును, గంతులు వేయుచు ఆరాధింతును, జయ జయ ధ్వనులతో కీర్తింతును, జయ జయ ధ్వనులతో కీర్తింతును. గంతులు వేయుచు ఆరాధింతును, గంతులు వేయుచు ఆరాధింతును, జయ జయ ధ్వనులతో కీర్తింతును, జయ జయ ధ్వనులతో కీర్తింతును. హల్లెలూయా ఆనందం నా యేసులో, హల్లెలూయా సంతోషం నా క్రీస్తులో, హల్లెలూయా ఆనందం నా యేసులో, హల్లెలూయా సంతోషం నా క్రీస్తులో. ఆనందింతును నేను సంతోషింతును, నా ప్రభు సన్నిధి ఆరాధింతును, ఆనందింతును నేను సంతోషింతును, నా ప్రభు సన్నిధి ఆరాధింతును. అద్వితీయ దేవుని ఆరాధింతును, 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 అద్వితీయ దేవుని ఆరాధింపడు, అద్వితీయ దేవుని ఆరాధింతును, అద్వితీయ దేవుని ఆరాధింతును, అద్వితీయ దేవుని ఆరాధింతును. ఆశ్చర్యకరుని కీర్తింతును, ఆశ్చర్యకరుని కీర్తింతును, హల్లెలూయా ఆనందం నా యేసులో, హల్లెలూయా సంతోషం నా క్రీస్తులో, హల్లెలూయా ఆనందం నా యేసులో, హల్లెలూయా సంతోషం నా క్రీస్తులో. ఆనందింతును నేను సంతోషింతును, నా ప్రభు సన్నిధి ఆరాధింతును, ఆనందింతును నేను సంతోషింతును, నా ప్రభు సన్నిధి ఆరాధింతును. పరమపిత నిన్ను ఆరాధింతును, 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 పరమసుత నిన్ను స్తుతింతును, పరమసుత నిన్ను స్తుతింతును, హల్లెలూయా ఆనందం నా యేసులో, హల్లెలూయా సంతోషం నా క్రీస్తులో, హల్లెలూయా ఆనందం నా యేసులో, హల్లెలూయా సంతోషం నా క్రీస్తులో. ఆనందింతును నేను సంతోషింతును, నా ప్రభు సన్నిధి ఆరాధింతును, ఆనందింతును నేను సంతోషింతును, నా ప్రభు సన్నిధి ఆరాధింతును. ఉల్లాసముతో ఉత్సాహముతో, ఉల్లాసముతో ఉత్సాహముతో నా ప్రభు సన్నిధి చేరెదను, నా ప్రభు సన్నిధి చేరెదను, నా ప్రభు సన్నిధి చేరెదను, నా ప్రభు సన్నిధి చేరెదను. ఆనందింతును నేను సంతోషింతును, నా ప్రభు సన్నిధి ఆరాధింతును, ఆనందింతును నేను సంతోషింతును, నా ప్రభు సన్నిధి ఆరాధింతును. ఆరాధింతును.
సణుగులతో అలుగులతో, సణుగులతో అలుగులతో కాదు, ఉల్లాసముతో ఉత్సాహముతో. దేవుడికి స్తోత్రం కలుగును. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ మాటలు విన్నావు కదా. నువ్వే మార్గంలో ఉన్నావు? విచ్ వే యు ఆర్? నువ్వు ఏ మార్గంలో ఉన్నావు? ఒకసారి నిన్ను నువ్వు పరిశీలించుకోని. ఈ రాత్రి దేవుని మార్గంలోకి నువ్వు వస్తే దేవుడిని ఆశీర్వదిస్తే. ప్రియ సహోదరి సహోదరుడా, అందం శాశ్వతం కాదు, ఐశ్వర్యం అంతకన్నా శాశ్వతం కాదు, మంది మార్బలం ఏది మనకి అవసరానికి అక్కడికి రారు. గుర్రము అక్కడికి రాదు, వెండి బంగారములు అక్కడికి రావు. నమ్మదగిన దేవుడు మనకున్నాడు. ఆ జీవ మార్గంలో మనం నడిచి దేవుని సన్నిధికి మనం చేరాలి. ఇట్టి జ్ఞానాన్ని పొందిన మీరు క్రైస్తవమనే ముసుగులో ఒకవేళ కయ్యను మార్గం, బిలాము మార్గం, కక్ష తప్పి తిరిగే చుక్కలుగా ఉన్నారేమో. ఇప్పుడే మిమ్మల్ని మీరు పరిశీలించుకొని ప్రభు మార్గంలోకి రండి. దేవుడు మిమ్మను దీవించునుగాక. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు. చెప్పబడిన మాటలు మీవి, ప్రతి పలుకు మీది, ప్రతి శ్వాస నీది, ఉశ్వాస నీది, ప్రతి ఆలోచన నీది, ప్రతి తలంపు నీది, ప్రతి మాట నీదే. కేవలం నేను ఎన్నిక లేని దౌర్భాగ్యుడను, నిష్ప్రయోజకుడైన దాసుడను ఇక్కడ నిలబడి ఉండగా ఈ రాత్రి ఇంతమంది ప్రజలను మీరు నడిపించి ఈ మొదటి దినమునే విజయవంతంగా జరిపించి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. ఈ మాటలు అనేక హృదయాల్లో నాటబడి, ఈ మాట రెండంచుల ఖడ్గం వలె వాళ్ళ హృదయాల్లో గుచ్చబడి, ఈ జీవితం శాశ్వతం కాదని, ఈ అశాశ్వతమైన జీవితం కోసం ఈ అబద్ధాలు, మోసాలు, అక్రమాలు, అపవిత్రతలు, ఈ చెడు మార్గాలు వద్దని, నీతివంతమైన సత్యమైన జీవ మార్గంలో నడవాలని ప్రతి ఒక్కరు రోషం కలిగి నీ మార్గంలో నడిచే కృప బిడ్డలందరికీ దయచేయమని వందనాలు, స్తోత్రాలు సమర్పిస్తూ నజరేయుడు మా రక్షకుడైన యేసు నామం పేరట అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను సర్వసముద్రిగా దీవించి ఆశీర్వదించును గాక. ఈ పరిచయకు వచ్చిన బిడ్డలందరినీ దేవుడు ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ రోజు మీరు ఎంతమందిగా వచ్చారు, ఇంకా చాలా మంది రావాలి. రేపటి రోజు ఇంకా చాలా మందిని దేవుడు ఆయన తీసుకురాబోతున్నాడు. రేపు ఎల్లుండి బలమైన ప్రసంగాలు, బలమైన దేవుడి వర్తమానాలు ఉన్నాయి. తప్పక రండి. రేపు ఇంకొక రెండో పాట, కొత్త పాట కూడా మేము పాడతాము. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, మీకు అందరికీ భోజనం సిద్ధపరచబడి ఉంది. మీరందరూ కూడా ఈ ఆశీర్వాద భోజనం, ఈ ఆశీర్వాద భోజనం మీరు తినాలి. ఒక్కటి నేను మీకు చెప్పాలనుకున్నాను, వినండి. రేపటి రోజు కూడా కానుకలు పట్టరు. మీకు తెలుసు కదా, ఎల్లుండి ఒక్కరోజు కానుకలు పట్టేది, అదొకటి. మూడో రోజు బ్లెస్సింగ్ ప్రేయర్ నేను చేయబోతున్నాను. నేను బాగా గమనిస్తాను, వివేచిస్తాను. ఈ గొర్రెపిల్ల మహోత్సవాల్లో మూడో రోజు నేను ప్రార్థనలో ఉన్న ప్రతి ఒక్కరి మీద మరణమునకు అధికారం లేదు. ఆమె చెప్పండి. మరణానికి ఈ సంవత్సరం అంతా కూడా, మళ్ళా వచ్చే సంవత్సరం గొర్రెపిల్ల మహోత్సవాల వరకు మరణానికి వాళ్ళ మీద అధికారం లేదు. అట్టి విశ్వాస నిశ్వాసలతో ఈ పరిచర్యను మేము చేస్తున్నాం. కాబట్టి ఈ మూడవ రోజు ఈ బ్లెస్సింగ్ ప్రేయర్ మీరందరూ పొందుకోవాలి. దేవుడు మిమ్మును సర్వసమృద్ధిగా దీవించునుగాక. నా తోటి దైవ సేవకులకు అందరికీ వందనాలు, థ్యాంక్ యూ. అందరూ భోంచేసి క్షేమంగా మీళ్ళకి వెళ్ళండి. రేపటి రోజున కూడా సమయానికి రండి. కరెక్ట్గా 8 గంటలకు స్టేజ్ మీదకి వచ్చి వాక్యం ప్రకటిస్తాం. దేవుడికే మహిమ. హల్లెలూయా.